సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరము కూడా ఈ ఆషాఢ మాసంలో ఒకవైపు అమ్మవారిని, మరొక వైపు తొలి ఏకాదశి, దాన్నే శయన ఏకాదశి అంటారు, నిన్న అందరూ కూడా జరుపుకొని ఉంటారు తొలి ఏకాదశిని. అదేవిధంగా అత్యంత మనకిష్టమైనటువంటి సద్గురువు యొక్క కృపను పొందేటువంటి అద్వితీయమైనటువంటి పర్వదినం గురు పౌర్ణమి. ఈ మూడు కూడా మనకు ఆషాఢ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలు. ఎందుకంటే ఆషాఢ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు చాతుర్మాసాలు అంటే 4 మాసాలు యోగ నిద్రలోకి వెళ్తారు. మహారాష్ట్ర దేశమంతటా చాలా ప్రాంతాల్లో పాండురంగ విఠలుడి యొక్క శయన సేవ అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా బాబా మార్గంలో ఆ రోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాండురంగ విఠలుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళే. బాబాలో పాండురంగ విఠలుని చూస్తున్నారు. పాండురంగ విఠలుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆ పాండురంగ విఠలుడి యొక్క భక్తులందరూ కూడా ఆ రోజు అనేక మంది షిరిడీకి రావడం జరిగింది. సాయే పాండురంగడిగా అనుభవం పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మనం మధ్యాహ్న హారతిలో పాడుకున్నటువంటి షిరిడి మాఝే పండరిపూర అంటే షిరిడిలోనే ఆ పండరీనాథుడు కొలువై ఉన్నాడు అని చెప్పి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు రాస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి. అయితే మన నిత్య జీవితంలో మనం ఆచరించాల్సినటువంటి సదాచారాలను, మనం చేయాల్సినటువంటి సత్కర్మలను అన్నింటినీ కూడా కలియుగంలో ఒక్క సద్గురువు మాత్రమే మనకు ప్రేరణ తీసుకొస్తాడు. సద్గురువును ఆశ్రయించినటువంటి భక్తి ఈ కలియుగంలో ఏమాత్రం కూడా అది ఏ ఫలితాన్ని ఇవ్వదు. ఒక్క సద్గురువును ఆశ్రయిస్తే మనం సకల దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాం. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక నానుడు ఉంది కదా, తల్లిదండ్రులపైన గురువు పైన ప్రేమ లేనటువంటి వాడు, భక్తి లేనటువంటి వాడు ఇతర ఏ ఆరాధన చేసినా అది పనికిరాదని చెప్పి. కలియుగంలో మాత్రం తల్లిదండ్రులు వీళ్ళందరినీ వదిలిపెట్టినా గురువును
ఆశ్రయించినటువంటి వారు, గురువు ఆశ్రయం లేనటువంటి వారు, ముఖ్యంగా ఈ కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సద్గురు శ్రీ సాయిబాబా ఆశ్రయం లేనటువంటి వారు ఏది చేసినా అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఎందుకంటే మనము ఏ భగవత్ పూజ చేయాలన్నా, ఏ దైవాన్ని ఆరాధించాలన్నా మనకు కావలసినటువంటిది నిష్ఠ కావాలి, శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధను ఒక సద్గురువు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. హేమాడ్ పంత్ సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. గురువు వర్షాకాలంలో జలాన్ని వర్షించేటువంటి మేఘం లాంటి వాడని చెప్పి, బాబా కూడా ఎప్పుడూ కూడా తన యొక్క ఆనంద జలాన్ని ఎప్పుడూ మన పైన వర్షింపజేస్తూ ఉంటారు. మేఘము తన కడుపులో నీరు చేరిన తర్వాత వర్షించకుండా ఉండదు, ఎందుకంటే అది ప్రకృతి యొక్క ధర్మం. అదేవిధంగా సద్గురువు కూడా ఎప్పుడు వారు ఆనంద స్వరూపులై ఉంటారు. ఆ ఆనంద స్వరూపుడు ఎప్పుడూ కూడా తన యొక్క ఆనంద కృపావర్షాన్ని మన పైన వర్షింపజేస్తాడు. ఎందుకంటే ప్రకృతి గురువు ఇద్దరూ కూడా స్వార్థం లేనటువంటి వారు. కేవలం స్వార్థం ఉన్నటువంటి జీవి ఒక్క మనిషి మాత్రమే. అందుకనే ప్రకృతి అయినా సద్గురువైనా ఏమాత్రము కూడా ఏ కల్మషాలు లేనటువంటి, ఏ స్వార్థము లేనటువంటి స్వచ్ఛమైనటువంటివి ఈ లోకంలో ఏవైనా ఉన్నాయంటే ఒకటి ప్రకృతి, ఒకటి సద్గురువు. ఎప్పుడూ కూడా సద్గురువు ఏమి ఆలోచిస్తాడంటే తనను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆనంద డోలికల్లో తేలియాడాలని చెప్పి సద్గురువు ఎప్పుడూ కూడా ఆశిస్తాడు. కానీ మనం దాన్ని వదిలేసి, ఆనందాన్ని వదిలేసి తాపత్రయాల వైపు పరిగెడుతూ ఉంటాం. సద్గురువేమో మన జీవితంలో ఆనందాన్ని, తృప్తినివ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మనమేమో అనేక రకాలుగా పరుగులెడుతూ ఉంటాం. నిజంగా ఏముంటే మనం ఆనందంగా ఉంటాం, ఏమి మనం సాధిస్తే ఆనందంగా ఉంటాం. ఏదైనా సాధించినటువంటి వాడికి మళ్ళీ ఇంకోటి సాధించాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. డబ్బు కొంతమేర, సంపద కొంతమేర పోగు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంత సంపాదించాలని తాపత్రయం ఉంటుంది. మనం అనుకుంటాం ఈరోజు 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఒక 20 లక్షలు వస్తే చాలా, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అనుకుంటాం. 20 లక్షలు వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదు కదా. మళ్ళీ ఇంకా పైకి పాకుతూనే ఉంటాము, ఆ తాపత్రయం పైకి వెళ్తూనే ఉంటుంది. కానీ సద్గురువు ఏం నేర్పిస్తాడంటే నువ్వు ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా ఉండడం ఎలా. ఎందుకంటే ఆనందం అనేటువంటిది మనిషికి జీవిత పర్యంతము తను ప్రయత్నం చేసినా దొరకదు ఆనందం. ఎందుకంటే మనకు తృప్తి లేదు కాబట్టి ఆనందం ఉండదు. ఇప్పుడు మనిషిగా మనం జీవించడానికి ప్రధానమైనటువంటిది, మనం ఆరోగ్యంగా ఉండడానికైనా దేనికైనా ఏం చెప్తారు? అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని అంటారు. ఎవ్వరూ ప్రపంచంలో ఇయ్యలేనటువంటిది సద్గురువు ఇస్తాడు. అదే ఆనందం. మనకు మన జీవితాలకు కావలసినటువంటి ఆనందాన్ని, తన్మయత్వాన్ని ఇస్తాడు. తాపత్రయాల నుండి మనల్ని తన్మయత్వం అనేటువంటి ట్రాక్లో ఒక్క సద్గురువు మాత్రమే పెట్టగలుగుతారు. సద్గురువు యొక్క ఆనంద స్వరూపాన్ని ఎవరు అనుభవిస్తారంటే మనలాంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆయన ఆనంద స్వరూపాన్ని ఆస్వాదిస్తారు. కల్మషాలు కలిగినటువంటి వాడు, స్వార్థం కలిగినటువంటి వాడు, వాడి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ ఆనంద స్వరూపాన్ని అనుభవించలేడు, ఆ అర్హత సాధించలేడు. ఎవరికైతే సద్గురువు పట్ల ప్రేమ కలుగుతుందో వారికి ఖచ్చితంగా వారు ఆనందపు అంచుల్లోకైనా వెళ్తారు. కనీసం పూర్తి స్థాయిలో ఆనందానికి మనం వెళ్ళలేకపోయినా ఆనందపు అంచులను మనం తాకుతాము. కొంత ప్రయత్నం చేస్తే ఆ ఆనందపు లోకంలోకి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనిషిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే మన జీవితం దేనికోసం, మన జీవితంలో ఏమి పొందాలనుకుంటాం. చాలామంది మన జీవితంలో మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే మనం అల్టిమేట్గా ఏం సాధించాలి, మన అల్టిమేట్ గోల్ ఏంటి. ఎందుకంటే అందరికీ లక్ష్యాలు ఉంటాయి. పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, రకరకాలైన బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇవన్నీ కూడా ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్లో నేను అల్టిమేట్గా ఎప్పటికీ నేను అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుతాను. ఎందుకంటే మనం చాలామందిని చూస్తాం, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అసంతృప్తితోటే జీవిస్తారు, అసంతృప్తితోటే ప్రయాణాన్ని సాగిస్తారు, అసంతృప్తితోటే వెళ్ళిపోతారు. అటువంటి వారి జీవితాలు ఏమీ చాలా సాధించవచ్చు వాళ్ళు లౌకికంగా, కానీ
సద్గురువు ఇచ్చేటువంటి ఆనందాన్ని సంపాదించుకోలేకపోతారు. ఇవన్నీ కూడా మన లౌకిక జీవితంలో ఖరీదు పెడితే వచ్చేటువంటివి. సద్గురువు వద్ద ఖరీదు పెట్టకుండానే, డబ్బు పెట్టకుండానే వచ్చేటువంటిది ఏంటంటే ఒక ఆనంద స్వరూపం. ఎంత గొప్ప బలాన్ని ఇస్తుందంటే ఆయన ఆనంద స్వరూపం. మనం కనుక ఒక మంచి స్థితికి వచ్చి, మన మానసిక స్థితి అంటే మళ్ళీ లౌకికమైనటువంటి స్థితి పెట్టుకోవద్దు, మన మానసికమైనటువంటి స్థితికి ఒక మంచి స్థితికి వచ్చిందనుకోండి, చాలు ఇంకా నా జీవితంలో ఇంకా ఏది జరిగినా ఆయన ఇచ్చ ప్రకారం జరుగుతుంది అనేటువంటి దానికి వచ్చామనుకోండి, అసలు ఇంకా మనకు తాపత్రయం దేనికోసం ఉంటుంది? దేనికోసం ఉండదు కదా. ఆయనలో ఆనంద స్వరూపాన్ని చూసినటువంటి వారు పొందేటువంటి ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే, నేను ఇంతకుముందు కూడా ఈ సందర్భాన్ని నేను చెప్పాను. ముంబై నగరంలో పెద్ద పెద్ద కమ్యూనిటీలు ఉంటాయి, అపార్ట్మెంట్లు. మన దగ్గర భక్తి అంటే మనం కొంత ఏదో 2 నిమిషాలు భజన చేసుకుంటాం, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఏదైనా కీర్తనలో ఏదో పెట్టుకుంటాం. కానీ నార్త్ సైడు కల్చర్ ఎలా ఉంటుందంటే, భజన అనగానే అద్భుతమైనటువంటి ఆర్కెస్ట్రా, అలంకరణ, చాలా హంగామా ఉంటుంది. ఆ కమ్యూనిటీలో ప్రతి గురువారం కూడా అద్భుతమైనటువంటి, ఎందుకంటే దాదాపు చాలా కుటుంబాలు ఉంటాయి, ప్రతి వారం కూడా 1-2 కుటుంబాలు ముందుకొచ్చి అద్భుతమైన అలంకరణ, బాబా సత్సంగం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, భజన ఇవన్నీ. అందులో ఒక బాబా భక్తుడు ఉంటాడు, ప్రతి వారం కూడా ఆ సత్సంగానికి, ఆ భజనకు వెళ్తాడు. ఒకసారి విపరీతమైనటువంటి నాసిక్ వెళ్ళి వస్తుంటే విపరీతమైనటువంటి వర్షం పడుతుంది. ఆ వర్షంలో కారు అనుకోకుండా ఒక గ్రామంలో ఆగిపోతుంది. ఆ రోజు గురువారం. తన తాపత్రయం అంతా ఏంటంటే గురువారం తన కమ్యూనిటీలో జరిగేటువంటి సత్సంగానికి వెళ్ళాలి. సరే, అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది కదా, బాబా ఇక్కడ ఏదో ఒకటి చూపెడతారులే అని చెప్పి అక్కడ అందరిని అడుగుతారు, ఇక్కడ గుడి ఉందా, సత్సంగం జరుగుతుందా అంటే పలానా చోటు ఉందని చెప్తారు. వెళ్ళి ఆ సత్సంగంలో కూర్చుంటాడు. ఎంత అద్భుతంగా సత్సంగం అక్కడ జరగబడుతుందంటే, ఏ హంగామా లేదు, డోలు లేదు, డోలకు లేదు, శ్రావ్యంగా బాబా నామాన్ని పలుకుతున్నారు, అద్భుతమైనటువంటి బాబా భజన చేస్తున్నారు, ఆర్భాటమే లేదు. తను ఎంత గొప్ప ఆనందాన్ని అక్కడ పొందుతాడంటే, దాదాపు 15-20 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి ఆర్భాటాలతో జరుగుతున్నటువంటి ఆ సత్సంగంలో పొందలేనటువంటి ఆనందాన్ని అక్కడ తాను అనుభవిస్తాడు. ఆనందం ఎక్కడ ఉంటుందంటే, ఆడంబరం ఉండే చోట ఆనందం ఉండదు. ఎక్కడైతే నిర్మలమైనటువంటి ప్రేమ ఉంటుందో సద్గురువు పట్ల, ఎక్కడైతే మనకు ప్రేమ స్వభావాన్ని ఆస్వాదించగలుగుతామో అక్కడే ఆనందం దొరుకుతుంది. మనకు భక్తి మార్గంలో కూడా రకరకాలు ఉంటాయి, కానీ స్వచ్ఛంగా ఎక్కడైతే పవిత్రంగా ప్రేమగా సద్గురువు యొక్క నామాన్ని, వచనాన్ని అక్కడ పలుకుతారో అక్కడ మాత్రమే అద్భుతమైనటువంటి ఆనందం మనకు దొరుకుతుంది. చాలామంది ఈరోజు బయట ప్రదేశాల నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు కదా. కొంతమంది మణికొండ నుంచి వచ్చారు, కొంతమంది సైనిక్పూర్ నుంచి వచ్చారు, ఇట్లా చాలామంది కలిసిన వాళ్ళు చెప్పారు, ఇంకా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. సైనిక్పూర్లో బాబా మందిరం లేదా? లేకపోతే ఇంకెక్కడో మణికొండలో బాబా మందిరం లేదా? చంపాపేట నుంచి వచ్చారు సురేందర్ రెడ్డి గారు, అక్కడ బాబా మందిరం లేదా? ఎందుకు వచ్చారు? ఈ మందిరంతో ఎందుకు అనుబంధం ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ బాబా పట్ల ఒక పవిత్రమైనటువంటి బాధ్యతతోటి 24 గంటలు కూడా ఈ ప్రాంగణంలో ఎప్పుడూ బాబా స్మరణ జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఒక సాయి బంధువు చెప్పారు, ఇక్కడ ఎదురుగా కూర్చున్నారు, సార్ 6 నెలల నుంచి నేను సాయి టీవీ చూస్తున్నాను సార్, ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి ఇక్కడే ఉన్నారు. ఎట్లా వచ్చింది ఆనందం? బాబా ఇంతకుముందు బాబా పట్ల భక్తి లేదా? ఇంతకుముందు బాబా మందిరాలకు వెళ్ళలేదా? ఇంతకుముందు సచ్చరిత చదవలేదా? ఎలా వచ్చిందంటే, బాబా యొక్క తత్వాన్ని, ప్రేమను మేళవించి చెప్పబడుతుంది ఇక్కడ. బాబా పట్ల ఎంత కఠినమైనటువంటి వాళ్ళకైనా సరే అది ప్రేమను పెంచే విధంగా చెప్పాలి. మేము 9 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, ఇంకో దానికోసమో చేయలేదు. బాబాకు అనన్యమైనటువంటి శరణాగతి చేసి, బాబా నీ యొక్క తత్వాన్ని, ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. చాలామంది రకరకాల టార్గెట్స్ పెట్టుకుంటారు, గురు పౌర్ణమికి అది చేయాలి, ఇది చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలని చెప్పి. మేము పెట్టుకునేటువంటి టార్గెట్ ఏంటో తెలుసా? బాబా ఈ గురు పౌర్ణమికి, మళ్ళీ వచ్చే గురు పౌర్ణమి నాటికి లక్షల మంది కాదు, వేల మంది కాదు, 100 మంది కాదు, ఒక్క 10 మందికి నీ ప్రేమ అర్థమైతే చాలు. ఇది మేము పెట్టుకునేటువంటి లక్ష్యం. అందుకనే ఈ మందిరానికి, ఇక్కడ జరిగేటువంటి సత్సంగానికి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు, ఇక్కడ నుంచి ప్రసారం అయ్యేటువంటి సాయి టీవీకి అంత పవిత్రత, అంత ప్రేమ అందులో దాగి ఉంది.
అందుకనే చాలామంది ఈరోజు సాయి టీవీ ద్వారా, అదేవిధంగా వరాల సాయి మందిరం సంబంధించి ఎందుకు ఎక్కువ కాలం ఈ మందిరంతో అసోసియేట్ అయి ఉన్నారు, ఎందుకు ఈ మందిరం పట్ల ప్రేమ అంటే, ఇక్కడ ఆయన తీసుకెళ్ళేటువంటి ఆనంద లోకం ఏమిటనేటువంటిది అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే అది అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం అందరము కూడా గురు పౌర్ణమి జరుపుకోబోతున్నాం. రేపు గురు పౌర్ణమి సందర్భంగా మనము గురువు యొక్క అంతరంగాన్ని తెలుసుకోవాలి. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాసినట్టు గురువు యొక్క సహచర్యం దొరకడం చాలా దుర్లభమైనటువంటి, అంత ఈజీ కాదు. నువ్వు అనేక జన్మల పుణ్యశయం వల్ల సద్గురువు యొక్క సాంగత్యాన్ని పొందగలిగావు. సద్గురువు యొక్క సాంగత్యమే నీకు సకలమైనటువంటి సాధనలను నీకు నేర్పిస్తుంది. ఇటీవల కాలంలో నేను కొంతమందిని గమనిస్తున్నాను, కొంతమందిని ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ధ్యానం నేర్చుకోవాలనుకుంటున్నానండి అంటారు చాలామంది సాయిబాబా భక్తులు. నేను ధ్యానం నేర్చుకోవాలండి అనుకుంటాను. ధ్యానం అంటే ఏమిటి? బాబా సచ్చరితలో అద్భుతమైనటువంటి మాట చెప్పారు. నువ్వు ఎక్కడో కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కాదు, నువ్వు మరొక రకరకాలైనటువంటి సాధనలు చేయడం కాదు. నువ్వు నిజంగా ధ్యానం చేయదలుచుకుంటే, సాధన చేయదలుచుకుంటే ఒక్క గంట బాబా స్మరణ లేకుండా ఉండు, అప్పుడు తెలుస్తుంది. ఒక్క గంట బాబా స్మరణనే చేయలేనటువంటి మనము ధ్యానంలో ఇతర సాధనల ద్వారా ఏం చేయగలుగుతాం? సచ్చరితలో చాలా స్పష్టంగా చెప్తుంది కదా, ఇతర ధ్యానాలు సాధనలు ఏ వేటితోటి పని లేదు, కేవలం సాయి సాయి అనేటువంటి నామం, గురు కథా శ్రవణం, ఇవి మాత్రమే మీకు సకల సాధనలను మీ ముందుకు తీసుకొస్తుందని చెప్పి. ఇవన్నీ ఏంటంటే బాబా యొక్క తత్వాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల. నువ్వు ఇంట్లోనే నెగ్గలేకపోయావు అంటే, శ్రీ సాయిబాబా అనేటువంటి ఈ ఇంటిలో ఓ కుటుంబ సభ్యురాలు, ఓ కుటుంబ సభ్యుడు నువ్వు. ఇక్కడే నీ కుటుంబ యజమాని చెప్పినట్టు నువ్వు ఉండలేనటువంటి నీవు బయటికి వెళ్ళి ఇంకొక సాధన ఎలా చేయగలుగుతావు? ఇక్కడ పరిపూర్ణత సాధించడానికే ఈ జన్మ సరిపోదు, మళ్ళీ బయటికి వెళ్ళి ఏ విధంగా సాధిస్తాం? అందుకనే 18, 19 అధ్యాయాల్లో బాబా అద్భుతమైనటువంటి కథను మనకు చెప్పించారు కదా. పెద్ద జమీందారు సంగంనేరులో, జమీందార్ తల్లి దేశ్ముఖ్ వస్తుంది, రాధాబాయి దేశ్ముఖ్ వచ్చి బాబా దగ్గరికి వచ్చి అడుగుతుంది, బాబా బాబా నా జీవితం తరించాలంటే ఏదో ఒక మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని అంటుంది. బాబా అంటాడు, అమ్మ ఈ మంత్రాలు గింత్రాలు ఇక్కడ చింతకాయలు ఏముండయమ్మా, అటువంటిది ఇక్కడ ఉండదు అని అంటాడు. ముసలావిడ చాలా పట్టుదల కలిగినటువంటి ఆవిడ పోయి వారాలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంది. చూడండి, సద్గురువు దగ్గర మనం కూడా అట్లనే చేస్తాం. బాబా నోటి అడుగుతాం, ఇవ్వకపోతే మనం కూడా నిరాహార దీక్ష చేస్తాం. అన్నాన్ని వదిలేస్తాం, రొట్టెను వదిలేస్తాం, స్వీట్ వదిలేస్తాం, అది వదిలేస్తాం, ఇది వదిలేస్తాం, నాకు అది ఇవ్వు. ఆమె కూడా అట్లనే వదిలేసి కూర్చుంటే శ్యామకు భయం వేస్తుంది. వెళ్ళి బాబాకి చెప్తాడు, బాబా బాబా ఆ ముసలావిడ ప్రాణం పోయేటట్టుంది, ఇప్పటికి 3 రోజులు అయింది, నువ్వు పిలిచి మాట్లాడు బాబా అని అంటాడు. సరే పిలువని చెప్తాడు. పిలిచి ఆమెకు మంత్రోపదేశం చేశాడా? చేయలేదు. ఆ బాబా చెప్పినటువంటి ఒకే ఒక మాట, నీకు నాకు ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకో అమ్మా చాలు. అంటే గురువు యొక్క సాంగత్యంలో పరమార్థాన్ని సాధించడానికి గురుమంత్రం అనేటువంటి అడ్డుగోడను తొలగించుకోమన్నాడు. బాబా చెప్పినటువంటి అడ్డుగోడ ఏమిటంటే, అది ఒకసారి పగలగొట్టుకున్న తర్వాత మళ్ళీ అడ్డుగోడ వస్తూనే ఉంటుంది మన మధ్యలో. ఒకసారి గురుమంత్రం పేరు మీద వస్తుంది, ఒకసారి రకరకాలైనటువంటి సాధనల పేరు మీద వస్తాయి. ఎప్పుడూ కూడా నీకు నాకు ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకుంటే మనమిద్దరము కూడా నేరుగా మాట్లాడుకోగలుగుతాం. నీవు నేను పరస్పర ప్రేమభావం కలిగి ఉంటే మన పరస్పర ప్రేమభావం మధ్యన ఏ మంత్రం నీ జీవితాన్ని తరింపజేస్తుంది? బాబా వేసేటువంటి ప్రశ్న అధ్యాయంలో, నీకు నాకు ఉన్నటువంటి ప్రేమ బంధం కంటే మంత్రం గొప్పదా అని అడుగుతాడు బాబా, మరొక సాధన గొప్పదా అని అడుగుతాడు. దీన్ని మనందరం అర్థం చేసుకోవాలి. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బాబాకు మనకున్నటువంటి ప్రేమ బంధం కంటే మించినటువంటి మంత్రము లేదు, శక్తి లేదు, మరొకటి లేదు. బాబా యొక్క వచనాలు వింటే ఎంత వాస్తవం బోధపడుతుందంటే, బాబా యొక్క రూపాన్ని చూసినా ఆయన వచనాలను విన్నా మన జీవితంలో గొప్ప వాస్తవాలను మనం అర్థం చేసుకోగలుగుతాం.
సాక్షాత్తు పరమాత్మగా వచ్చి ఒక పాడుబడ్డ మసీదులో ఉండి ఎవరు ఎన్ని ఈసడించుకున్నా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఎవడైనా ఒకడు వచ్చి మైకు గురించో బయట మన వాళ్ళు ఎవరైనా నిలబడితేనో ఒక మాట మాట్లాడితే మన మనస్సు నొచ్చుకొని వాడి బాబా దగ్గర ఉన్నా సరే మన మనస్సంతా అక్కసంతా వాడు అన్నటువంటి మాట మీదకి పోతుంది. అప్పుడు బాబాను గుర్తు చేసుకోండి. బాబాను ఎన్ని మాటలు అన్నారు. బాబా దొంగ పకీర్ అన్నారు, డబ్బులు వసూలు చేస్తారన్నారు. ఆ మాటలు విని కోపర్గావ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కోపర్గావ్ నుంచే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. కానీ ఆ ఫిల్టర్ను దాటుకొని షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళు. బాబా అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు, షిరిడీ అనేటువంటి ప్రాంతాన్ని. నువ్వు నదిని దాటి తీరానికి చేరితేనే సద్గురువు వద్దకు చేరుతావు అనేటువంటి సత్యాన్ని షిరిడీ చెప్తుంది మనకు. ఇప్పుడంటే మన కార్లు, వెహికల్స్ ఇవన్నీ వచ్చాయి, పోతున్నాం. కానీ బాబా దగ్గరికి రావాలంటే ఆ నదిని దాటి, ఆ తీరాన్ని దాటి ఈ తీరానికి రావాలి. ఆ తీరాన్ని దాటి ఈ తీరానికి వచ్చేసరికి నీకు అనేక ఆటంకాలు కలుగుతాయి, అనేక సంశయాలు లేస్తాయి. వాటన్నింటినీ తట్టుకొని అర్థం చేసుకొని బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే వారి జీవితం చరితార్థమైంది. ఆ విధంగా బాబా యొక్క రూపాన్ని, ఆయన యొక్క మాటలను వింటే మనకు మన జీవితంలో వాస్తవం ఏమిటనేటువంటిది బోధపడుతుంది. సాక్షాత్తు పరమాత్మయే వచ్చి అంత నిరాడంబరమైనటువంటి జీవితం, అంత ఎవ్వరు ఏమి అన్నా సరే అనుగువగా ఉండి తన యొక్క అవతార కార్యాన్ని పూర్తి చేసుకొని, బాబా తన అవతార కార్యం ఒక ఫకీర్ రూపంలో తీసుకొని అన్నింటినీ భరించి, అన్నింటినీ సహించి మొదటి నుంచి చివరి వరకు అలానే ఉన్నాడు. అందుకనే వారి అవతారానికి ఈరోజు ప్రపంచంలో ఏ దైవానికి లేనటువంటి వైభవం ఈరోజు సాయిబాబాకు ఉంది కదా. ఆ రోజు అన్నింటినీ సహనంగా ఓర్చుకున్నాడు, సహనంగా ఉన్నాడు. అందుచేత ఆయన ఈరోజు మహారాజు వైభవాన్ని పొందగలిగాడు. మన జీవితం కూడా అంతే. అన్నింటినీ తట్టుకోగలిగి, అన్నింటికి భరించి తీరాన్ని చేరినప్పుడు అప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది, అప్పుడు నీ జన్మ పావనమవుతుందని చెప్పి శ్రీ సాయిబాబా జీవితం మనకు తెలియజేస్తుంది. రాధాబాయి దేశ్ముఖ్ కథలో తన భక్తులకు 2 ఆయుధాలను ఇచ్చాడు. 2 ఆయుధాలను ఏమిటో తెలుసా? చెప్తాడు, అమ్మా ధైర్యం అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడూ కూడా పుణికిపుచ్చుకోవాలి. ఆ ధైర్యమే నిన్ను తీరాన్ని చేరుస్తుంది, ఆ ధైర్యమే నిన్ను సమస్యల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా అమ్మ, ధైర్యం, సహనం అనేటువంటి అక్కా చెల్లెలు లాంటివి. ఈ 2 కూడా ఒకటికి మరొకటి ప్రాణప్రదమైనటువంటివి. సహనానికి ధైర్యం అంటే ప్రాణం, ధైర్యానికి సహనం అంటే ప్రాణం. కాబట్టి ఇవి 2 అక్కా చెల్లెళ్ళు. వీటిని అద్భుతమైనటువంటి ఆభరణాలుగా ఉంచుకో అమ్మా. వీటిని నువ్వు నీ తోడు ఉంచుకున్నన్ని రోజులు నువ్వు ఏ సమస్య నుంచైనా బయటపడతావంట. ఈరోజు మనము మన జీవితంలో తడబడడానికి, భయపడడానికి కారణం ఏమిటి? ధైర్యం లేకపోవడమే కదా. ధైర్యమే కదా అనేక విపరీతమైనటువంటి పరిస్థితులకు మనల్ని నెడుతుంది. సహనం గురించి బాబా చెప్తాడు, అమ్మా సహనం గొప్ప అలంకారం నీ జీవితానికి. సహనం అలంకారం లేనటువంటి జీవితం శోభించదు అని చెప్తాడు బాబా. ఆ సహనం లేనటువంటి వాళ్ళు జ్ఞానులైనప్పటికీ, పండితులైనప్పటికీ వారు ఏమాత్రం పరమార్థాన్ని సాధించలేరని చెప్తారు. జ్ఞానులకు అదేవిధంగా విజ్ఞులకు తేడా ఏమిటంటే, జ్ఞానులు ఆ జ్ఞానం అనేటువంటి అహంకారంతో ఉంటారు, వారిలో సహనం తక్కువగా ఉంటుంది. ఎవరైతే సద్గురువును ఆశ్రయించినటువంటి విజ్ఞులు ఉంటారో వారికి మాత్రమే సహనం అలవడుతుంది అనేటువంటి సచ్చరిత చెప్తుంది. అంతే కదా. సహనం లేనటువంటి వాడు ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభం, ఎంత సాధిస్తే ఏం లాభం? అవన్నీ కూడా ఒక్కసారి నీ నోరు తెరిచి సహనం కోల్పోయి మాట్లాడితే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే కదా. నువ్వు చేసిన సాధన అంతా, నువ్వు సంపాదించిన జ్ఞానం అంతా. అందుకనే బాబా మనల్ని ఎక్కడ పెట్టాడంటే, ఒరే నాయనా మీరు జ్ఞానులు కావద్దు, మీకు జ్ఞానంతో పని లేదు, కేవలం ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని అలవర్చుకోండి చాలన్నాడు. జ్ఞానం వస్తే ఏమొస్తుంది? అహంకారం వస్తుంది. ఆ అహంకారాన్ని త్యజించడం జ్ఞానుల వల్ల కాదు. అందుకని ఈరోజు బాబా మార్గంలో జ్ఞానులు ఓ 10 మంది ఉంటే
ప్రేమమయం కలిగినటువంటి భక్తులు కోట్ల మంది ఉన్నారు. అందుకనే ఈరోజు బాబా దగ్గరికి ఒక్కసారి వచ్చిన తర్వాత వారికి ట్యూన్ అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలకు 6 ఛానల్స్ సీరియల్స్ వస్తాయమ్మా. మనం ఒక ఛానల్ ట్యూన్ అయిన తర్వాత రెండో ఛానల్లో వచ్చేటువంటి 8 గంటల సీరియల్కి వెళ్తారా ఎవడన్నా? వెళ్ళరుగా. బాబా కూడా అంతే. ఇదే రహస్యం. మనం ఒక్కసారి ట్యూన్ అయితే నో, ఇంతకంటే సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవిని పెట్టి సీరియల్ తీసినా సరే మనం చూసే సీరియల్ను మనం వదిలిపెట్టాం. బాబా కంటే గొప్ప వరాలను ఇచ్చేటువంటి దేవుడు ఇంకొకరు ఉన్నారు, ఈ వదిలి పెడితే ఆయన నీకు కోట్ల రూపాయలు ఇస్తాడు, సంపదలు ఇస్తాడన్నా సరే మన వాళ్ళు వదిలిపెట్టరు బాబాను. అది ఆయనతో ఉన్నటువంటి రుణానుబంధం. ఆ రుణానుబంధం ఎంత గొప్పదంటే, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, బాబాతోటి మనం సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉన్నటువంటి దానికంటే కూడా మనకి ఏదైనా కష్టం వస్తే నష్టం జరిగితే ఇంకా దగ్గర అవుతాం. నేను ముందు చెప్పినట్టు బాబా మనల్ని ఆనందం అనేటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్ళి సంకనెక్కించుకుంటే ఇంకో ప్రపంచంలోకి మనం ఎలా వెళ్ళగలుగుతాం? తల్లి సంక దించితే కదా పిల్లవాడు బారిపోయేది. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సంకలు వేసుకుంటే ఎవరు బారిపోతారు? ఎవరు దిగుతారు చెప్పండి? ఏ పిల్లవాడన్నా తల్లి సంకెక్కినోడు దిగగలుగుతారా? బాబా దగ్గర కూడా అంతే. ఎందుకు బాబా నుంచి మనం వేరుగామంటే సంకన వేసుకుంటాడు ఆయన. సంకన ఉన్నటువంటి బిడ్డ కిందికి దిగి అనవసరంగా ప్రయాసపడి నడుస్తుందా? కాబట్టి సద్గురువు యొక్క ప్రేమను, ఆయన గురించి ఇటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కొద్దీ, అది విన్నా కొద్దీ మనకు ఎంత ప్రేమ ఉప్పొంగిపోతుందంటే బాబా మీద. బాబా ఒక మాట చెప్తారు, నా గురువు చిన్నవాడిగా ఉన్నటువంటి నన్ను పెద్దవాడిగా చేశాడు, 12 సంవత్సరాల ఆయన సేవ చేసుకున్నాను, ఆయనను చూడగానే నా కళ్ళు మసకబారి మూతపడిపోతాయి అని అంటాడు. అంటే సద్గురువును నువ్వు చూసిన తర్వాత ఈ ప్రపంచ వ్యవహారాల పట్ల, ఈ ప్రపంచ విషయాల పట్ల నీ కళ్ళు ఆ విధంగా మూసుకొని పోవాలి, మసకబారాలి. మనం ఫోటోగ్రఫీలో చూస్తాం, ఫోటో దింపేటప్పుడు ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా బ్లర్ చేసి నిన్ను మాత్రమే, నీ ఆబ్జెక్టును మాత్రమే అద్భుతంగా అందంగా తీస్తాడు. బాబా చేసే పని కూడా అదే. ఆయన ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మాత్రమే ఫోకస్లో ఉంటాడు ఆబ్జెక్ట్, మిగతావన్నీ కూడా బ్లర్ అయిపోవాలి. అలా అయిన రోజు ఆయన సహచర్యాన్ని మనం పరిపూర్ణంగా అనుభవిస్తున్నట్టు. ఈ విధంగా సద్గురు ప్రేమ ఎంత గొప్పది, ఎంత రమ్యమైనటువంటిదంటే బాబానే చెప్తాడు. బాబా సచ్చరితలో 18వ అధ్యాయంలో, తర్వాత అన్వేషణ కథలో చెప్పినటువంటివన్నీ కూడా ఆయన కథ కాదు, భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, సద్గురువుతోటి ఎలా నడుచుకోవాలని చెప్తాడు. బాబా అంటాడు, నా గురువు పాఠశాల అత్యంత రమణీయమైనటువంటిదని అంటాడు. ఆ రమణీయమైనటువంటి పాఠశాలను మనం ఆస్వాదిస్తున్నామా లేదా? చదువు కొంత చదివిన తర్వాత అయిపోతుంది. ఎవరెవరికి ఏ ఉద్యోగాలు కావాలో, ఎంతవరకు కావాలో అంతవరకు చదువు అయిపోతుంది. కానీ జీవితం ముందుకు నడవాలంటే నువ్వు నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్యార్థిగా ఉండాలంటే సద్గురు ఆశ్రయంలో ఉండాలి. ఎందుకంటే నీకు మంచి మంచి పాఠాలు చెప్తారు. ఇప్పుడు వేరే వాళ్ళ స్థితికి సద్గురును ఆశ్రయించి వారి పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారికి తేడా ఎలా ఉంటుందంటే, ఏదైనా వ్యవహారంలో ఇతరులు పూర్తిగా మునిగిపోతారు, సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏంటంటే కాస్త మెడదాకా మునగ్గానే తెలుసుకుంటాడు ఇది ప్రమాదకరమైనటువంటిది, మనం ఇందులో నుంచి బయటికి రావాలని చెప్పి సునాయాసంగా బయటకు వస్తాడు. ఆ విజ్ఞతను బాబా మనకిస్తాడు. దాన్ని నేర్చుకోవాలి. నీ జీవితంలో ఏ ఏ సమయాల్లో ఎలా ఉండాలని చెప్పి. నేను ఇంతకుముందు అన్నాను కదా, పాండిత్యం కలిగినటువంటి వాళ్లకు సహనం ఉండదని చెప్పి. కొన్ని సందర్భాల్లో బాబా కొన్నింటిని మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు దాస్కన్ మహారాజు గొప్ప కీర్తనాకారుడు, బాబా పట్ల భక్తి ఉన్నటువంటి వాడు. చాలా సందర్భాల్లో దాస్కన్ మహారాజును కొంతమంది విమర్శించేటువంటి వారు, ఏ నిర్మోహమాటంగా అట్లా మొహం మీద మాట్లాడతావేంటి మహారాజ్, పద్ధతి కాదు కదా అనేవాళ్ళు. ఒకసారి ఒక దగ్గర కీర్తన జరుగుతుంటే చాలా ఆర్భాటంగా జరుగుతుంటే ఆ ఆర్భాటపు కీర్తన పట్ల దాస్కన్ మహారాజు వ్యాఖ్యానం చేస్తాడు. ఎందుకు ఇంత ఆర్భాటం ఎందుకని చెప్పి. ఎందుకంటే బాబా దాస్కన్ మహారాజు నిరాడంబరంగా, ఎట్లా అంటే ఒంటికున్నటువంటి వస్త్రాన్ని కూడా ఇప్పించేశారు.
ఇప్పించేసి కండువా దోవతోటి కీర్తన చేయమని చెప్పాడు. అంత నిడారంబరంగా కీర్తన ఉండాలంటాడు, అంత నిడారంబరంగా భగవంతుని యొక్క ఆరాధన ఉండాలని చెప్పి కోరుకుంటాడు. ఓ రోజు శిష్యుడు అడుగుతాడు, మహారాజ్ మీరే ఇలా సహనం కోల్పోయి మాట్లాడితే ఇలా, ఎందుకు మీరు వాళ్ళని విమర్శించారు అని అడుగుతాడు. దాస్కన్ మహారాజ్ చెప్తాడు, రే మన ఇంట్లో పూజా గది ఉంది, బూజు పట్టింది, కింద చెత్త ఉంది, ఊడకుండా దేవుడు కదా అని చెప్పి అలా పెట్టేస్తామా? నేను చేసింది కూడా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో పేరుకపోయినటువంటి చెత్తను నా నాలుకనే చీపురుతో ఊడ్చాండ్రా ఇందాక అని అంటాడు. విజ్ఞత అది. వేరే పండితులు అయితే ఏమంటారు, విమర్శ చేసి దానికి మళ్ళీ ప్రతి విమర్శలు చేసుకుంటూ వాదన చేస్తారు. దాస్కన్ మహారాజ్ వాదన చేయలేదు, తను చేసినటువంటి దాన్ని అది సరైనటువంటి పని అని చెప్పడానికి తను సమర్థించుకోగలిగాడు. మనం ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆ విధంగా సమర్థించుకోగలగాలి. ప్రతి ఆషాఢ ఏకాదశికి కూడా దాస్కన్ మహారాజ్ గారు ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి రెండిట్లో ఒకదానికి వారు కీర్తన చేసేటువంటి వారు. ఎక్కడ? పండరిపూర్లో. పండరిపురం అంటేనే వాక్కాని సాంప్రదాయం, అంటే కీర్తనకు సంబంధించిన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు మహామహులు వస్తారు. మీరు ఎప్పుడైనా పండరిపురంకు ఆషాఢ ఏకాదశికి కానీ కార్తీక ఏకాదశికి కానీ పోతే అక్కడ మీకు కనపడతారు ఏమాహేమిలు కీర్తనకారులు. అందరూ కీర్తనలు చేస్తూ ఉంటారు. దాస్కన్ మహారాజ్ కూడా కీర్తన మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత 1-2 సంవత్సరాలు జనం పలచగా ఉంటారు. 3వ సంవత్సరం నుంచి జనం పోటెత్తుకుంటూ వస్తారు దాస్కన్ మహారాజ్ చేసేటువంటి కీర్తన దగ్గరికి. మిగతా వాళ్ళు చేసేటువంటి కీర్తన అంత రుచించదు వాళ్ళకి, ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారు రమ్యంగా కీర్తన చేస్తారు పాండురంగ విఠలునికి సంబంధించి. ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి లోకల్, ఇతను లోకల్ కాదు, నాన్ లోకల్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కీర్తన జరిగేటువంటి చోటికి పందుల గుంపును తీసుకొచ్చి వదిలేస్తారు. పందులు చూసి అందరు భయపడిపోతారుగా. పందుల గుంపును వదిలేస్తే అందరు జనం అటు ఇటు ఇటు అటు అలజడి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే దాస్కన్ మహారాజ్ దాన్ని గమనించి, ఆగండి, మీరేమీ కంగారు పడొద్దు, అవి నిన్న రాత్రి విఠలుని ప్రార్థించాయి. ఏమని ప్రార్థించాయంటే, విఠల మాకు కూడా నీ కీర్తన వినాలనుంది, కాబట్టి మేమేమో పోలేము. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అశుద్ధాన్ని రోడ్ల మీద వేస్తారు. ఆ అశుద్ధాన్ని మేము తినకుండా కీర్తనకు పోతే మరి ఆ పని ఎవరు చేయాలి అని చెప్పి పాండురంగ విఠలుని అడిగారు. అప్పుడు పాండురంగ విఠలుడు అన్నాడు, ఆ పని చేయడానికి నేను కొంతమంది నియమిస్తాను, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కీర్తన వైపు తరుగుతారు, మీరు వెళ్ళి కీర్తన వినండి, మీరు చేసేటువంటి పని వాళ్ళు చేస్తారు అని అన్నాడు. అది విన్నటువంటి వాళ్ళు తల ఉంచుకొని పోయారు. అంటే పందులేమో కీర్తన వినడానికి వచ్చాయి, పందులు తోలినటువంటి వాళ్ళేమో అశుద్ధాన్ని తిననున్నారని అర్థం. దాన్ని ఎంత సౌమ్యంగా చెప్పాడు. అంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత విజ్ఞత కలిగి ఉంటారు, ఎంత సహనాన్ని కలిగి ఉంటారు, ఎంత సహనాన్ని కలిగి ఉండాలి అనేటువంటి దాన్ని బాబా అనేక సందర్భాల్లో మనకు అనేక లీలల ద్వారా చెప్పి ఉన్నారు. మన జీవితంలో కూడా కేవలం ఒక సచ్చరిత మనకు మాన్యువల్ బుక్ మాత్రమే. ఆ మాన్యువల్ బుక్లో మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఏమవుతున్నాయి అనేటువంటి సరి చూసుకుంటే నీకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ సమయంలో నేను ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనేటువంటిది ఖచ్చితంగా మనము సచ్చరిత ద్వారా మాత్రమే గ్రహించగలుగుతాం. ఈ కలియుగంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురునామస్మరణ, గురు కథా శ్రవణం. ఈ రెండే మనల్ని ఉద్ధరించేటువంటివి. ఇంకేవి కూడా మన జీవితాలను ఉద్ధరించవు, మన జీవితాలకు శోభను తేవు, మన జీవితంలోకి ఆనందాన్ని తేవు. ఆనందాన్ని కేవలం ఆనంద స్వరూపమైనటువంటి శ్రీ సాయిబాబా వల్ల మాత్రమే సాధ్యం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.